కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో మాజీ బ్యాంకు చైర్మన్ కర్ర రాజశేఖర్ ప్యానెల్ ఘన విజయం సాధించింది. మొత్తం 12 మంది డైరెక్టర్లలో 9 మంది రాజశేఖర్ ప్యానెల్, ఒకరు ఇండిపెండెంట్ నుంచి విజయం సాధించారు. మొత్తం 12 డైరెక్టర్ స్థానాల్లో 9 జనరల్ కేటగిరీ, 2 మహిళా, 1 ఎస్సీ ఎస్టీలకు కేటాయించారు. ఇందులో జనరల్ కేటగిరీ నుంచి కర్ర రాజశేఖర్, దేశ వేదాద్రి, కన్నసాయి, ఉయ్యాల ఆనందం, సాయికృష్ణ, అనురాజ్ కుమార్, వీరారెడ్డి, బండి దీపక్, బాసటి కిషన్ గెలుపొందారు. ఇక మహిళా కేటగిరీలో వరాల జ్యోతి, ముద్దసాని శ్వేత విజయం సాధించగా ఎస్సీ కేటగిరీ నుంచి సరిల రతన్ కుమార్ విజయం సాధించారు. మొత్తం 3 ప్యానెళ్లు ఈ ఎన్నికల్లో హోరాహోరీగా ప్రచారాన్ని నిర్వహించాయి. వీటిలో కాంగ్రెస్ కరీంనగర్ పార్లమెంట్ ఇన్ఛార్జి వెలిచాల రాజేందర్ రావు ప్యానెల్ నుంచి 2 మాత్రమే విజయం సాధించారు. మొన్నటి వరకు బ్యాంకు చైర్మన్గా ఉన్న గడ్డం విలాస్ రెడ్డి సహా ఆయన ప్యానెల్ నుంచి పోటీ చేసిన వారంతా ఓడిపోయారు. మొత్తం 9,287 మంది సభ్యులకు కరీంనగర్ కోఆపరేటివ్ ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్నప్పటికీ కేవలం 4,114 మంది మాత్రమే ఓటు వేశారు. కరీంనగర్ విమెన్స్ డిగ్రీ కళాశాల కౌంటింగ్ కేంద్రంలో రాత్రి నుంచి ప్రారంభమైన కౌంటింగ్ కొద్దిసేపటి వరకు సాగింది. చివరికి విజేతల వివరాలు ప్రకటించడంతో గెలుపొందిన ప్యానెల్ ఆనందోత్సాహాలతో మునిగిపోయింది. విజయం సాధించిన వారిలో 3 బీజేపీ అభ్యర్థులున్నారు. వీరికి కేంద్ర మంత్రి బండి సంజయ్ శుభాకాంక్షలు తెలిపారు. కర్ర రాజశేఖర్ ప్యానెల్కు మొదటి నుంచి బండి సంజయ్ పరోక్షంగా మద్దతు పలికారు. తమ ప్యానెల్ విజయం సాధించడం పట్ల కర్ర రాజశేఖర్ సంతోషం వ్యక్తం చేశారు. నా ప్యానెల్లో 9 మంది గెలవడం జరిగింది. ఈ యొక్క గెలుపును మేము ఏదైతే మీరు ఇచ్చిందో దానికి బ్యాంకు అభివృద్ధిని ఏ విధంగా చేయాలో గతంలో ఉన్నటువంటి అనుభవంతో బ్యాంకును అభివృద్ధి వాటిలో తీసుకుపోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఏదైతే మాకు ముందు మేము ఎన్నికల ముందు చెప్పామో డిపాజిట్ సేకరించడం కానీ, కొత్త లోన్స్ ఇవ్వడం కానీ, అలాగే బ్యాంకును ఆధునీకరించి కంప్యూటరైజేషన్ పూర్తి స్థాయిలో చేసి ఆన్లైన్ సౌకర్యం కల్పించడానికి కూడా కృషి చేస్తాం. లోనింగ్ కూడా కార్పొరేట్ స్థాయికి దీటుగా అనేక రకాలైన లోన్స్ ఇంట్రడ్యూస్ చేసి బ్యాంకును అభివృద్ధి పదంలో లాభాల బాటలో తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తానని సందర్భంగా గౌరవ సభ్యులందరికీ తెలియజేస్తా ఉన్నాం. గతంలో మేమైతే ఎన్నికలకు పోయేటప్పుడు గతంలో మేము బ్యాంకుకు నేను చైర్మన్గా 10 సంవత్సరాలు అంటే 2 పర్యాయాలు, అలాగే డైరెక్టర్గా, వైస్ చైర్మన్గా ఏదైతే సేవలు అందించినో నాతో పాటు ఉన్న వాళ్ళంతా దాదాపుగా అనుభవజ్ఞులైనటువంటి డైరెక్టర్స్ నాతోటి ఉన్నారు. వారు ఒక్కొక్కరు 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు గెలిచిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కొంతమంది 5వ సారి కూడా గెలవడం జరిగింది. వారి అందరి సహకారంతో, అనుభవంతో బ్యాంకును ముందుకు తీసుకెళ్లి అందరి సభ్యులకు, కరీంనగర్ ప్రజలకు కూడా అందుబాటులో ఉంటామని సందర్భంగా తెలియదు.